shopping. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మండే అంటే వర్క్ డే. ఆఫీస్లో చాలానే పని ఉంది. ఎంతవరకు అవుతుందో చూడాలి. ఈ వీక్ మొత్తాన్ని మండే డిసైడ్ చేయబోతుంది. అది ఈరోజు టైం 5:40 అవుతుంది. మనం 5:30 కల్లా లేచాము. వెరీ గుడ్. 6కి అలారం పెట్టుకున్నాం, కానీ మండే కదా, సో 5:30కే మెలకు వచ్చేసింది. ఫ్రెష్ అప్ అయిపోతాం. ఫస్ట్ కాఫీ ప్లాన్ ఉండే, కానీ ఆఫీస్లో తాగేద్దాం. ఈ మధ్య కాఫీ ఎక్కువ తాగేస్తాం. లెట్స్ బిగిన్ ద షో. Meanwhile, ఈరోజు మనం ఒక డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం వస్తుందా లేదా. యాక్చువల్లీ ఇది 2 days బ్యాకే రావాలి. ఎందుకో లేట్ అయింది. one eternity later. మార్నింగ్ త్వరగా లేవడం వల్ల మార్నింగ్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్ మీటింగ్స్కి రెడీ అయిపోయాను. ఇంకాసేపట్లో ఆల్మోస్ట్ 2 to 2.5 hours కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయి. దాని తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ 2 to 3 weeks నుంచి ఒక రెగ్యులర్ రొటీన్లో పడిపోయానేమో అనిపిస్తుంది. అంటే నేను వర్క్ చేస్తున్నాను, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, పర్సనల్ థింగ్స్ చూసుకుంటున్నాను. బట్ నేను ప్రొడక్టివ్ వీక్గా మార్చాలి అంటే నేను ఎక్కువ పనులు తక్కువ టైంలో చేయగలగాలి. సో నాకు ఇప్పుడు ఎక్కువ పనులు ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడం ఒక పాయింట్ అయితే, ఆ ఎక్కువ పనుల్ని తక్కువ టైంలో ప్రొడక్టివ్గా కంప్లీట్ చేయడమే బిగ్గెస్ట్ టాస్క్. సింపుల్గా చెప్పాలంటే నేను చేస్తున్న అన్ని పనులు 2x ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయాలి. 1 hour later, 2 hours later, 3 hours later. Can you move it along? I'm all out of time card. No, the last president. I mean, it's a delay. బేసిక్గా నాకు మండేస్ నచ్చవు, బోరింగ్ మండేస్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు, ఈరోజు మార్నింగ్ లేచినందుకు అనుకుంటా కొంచెం ఒక మంచి ఫోర్స్ ఉంది. మనం ఒక 2 days బ్యాక్ పెట్టిన ఒక వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న యూట్యూబర్స్, న్యూ యూట్యూబర్స్ అంతా ఒక టీమ్గా ఫామ్ అవ్వాలనే దానికి ఒక 2-3 నన్ను అప్రోచ్ అయ్యారు. దే ఆర్ వెరీ గుడ్ అట్ క్రియేటింగ్ ది కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, స్మార్ట్ చరణ్ అనుకుంటా. హీఈస్ మోర్ ఇంటూ టెక్ రివ్యూస్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ చేస్తున్నాడు. కొత్త యూట్యూబరే, కొత్త ఛానలే, బట్ చాలా బాగుంది. హీఈస్ ట్రయింగ్ హిస్ లెవెల్ బెస్ట్. కమ్యూనిటీలో ఇలా కనెక్ట్లో ఉండడం అన్నది ఐ ఫీల్ గ్రేట్. వీడియో పోస్ట్ అవ్వగానే ఇచ్చి పడేస్తున్నారు. రెస్పాన్స్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. Household shopping, clothes shopping. Good morning, sir. Except you are now able to sense the heat. You felt heat? Too much. This is 20%, sir. Wait for July. త్రీ అవుతుంది. మార్నింగ్ నుంచి హోరాహోరీగా జరుగుతుంది. ఇంకొక 1-2 hours బయలుదేరేయచ్చు. ఈరోజు మండే కదా, సో నో నాన్ వెజ్. 6.5 hours later. టైం అయితే 5:30 అవుతుంది. ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్, ఈరోజు చాలా ప్రొడక్టివ్గా నడిచింది. ఆఫీస్లో కూడా ఇచ్చి పడేసాం. స్టాప్ రికార్డింగ్. హలో మిత్రులారా, టైం అరౌండ్ 9:30 అవుతుంది. మనకి కొన్ని ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి. ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది, రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని. ఈ రోజు ఒక ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేసాం, చెప్పాను కదా మార్నింగ్. అది డిలే అయిందంట. అనుకున్నవి అనుకున్నట్టయితే లైఫ్ లో సర్ప్రైజ్ ఉండదు కదా. 1.5 hours బ్యాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో ఎడిట్. అలాగే ఉంది. డిన్నర్ చేసి 2 hours అగైన్ దీనికి స్పెండ్ చేస్తే సమ్వేర్ 12:30 అవుతుంది. చేయాలి అండ్ అగైన్ 6 లోపల నిద్రలేయాలి. ఒక ఛాలెంజ్ ఉంది కదా. యా, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు ఏం చేసుకునే ఓపిక లేదు, అంత టైం కూడా లేదు. అందుకనే తినేసి ఈ రోజు క్లోజ్ చేద్దాం. రేపు ఏదైనా చేసుకోవడానికి ట్రై చేద్దాం. Much later. వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. దాదాపు 2.5 hours అయితే టైం పట్టింది. బట్ ఇట్స్ వర్త్. ఎక్స్పోర్ట్ పెట్టేశాను. ఈ వీడియో ఈ వ్లాగ్ లో ఏదైతే చూస్తున్నారో ఈ టైంకి ఈ వీడియో వచ్చేసి ఉంటుంది. హోప్ఫుల్లీ ఇది మీకు నచ్చే ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ ఎక్కడ?